ఓలా అబ్రాడ్ కష్టాలు క్రేవింగ్స్ వచ్చినాయి మైసూర్ పాక్. ఇక్కడ షాప్స్కి వెళ్ళి కొనుక్కోలేము. సో చేస్తున్నాను. మెజరింగ్ కప్తో తీసుకున్న సేమ్ కప్ రేషియోస్తోనే అన్నీ తీసుకోవాలి. 1:1 రేషియోస్తోని షుగర్, బేసన్ అండ్ గీ. ఇప్పుడు నేను బేసన్ని ఫ్రై చేసుకొని అది పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఒక 5 minutes దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ కడాయిలోని షుగర్ కూడా అందులోనే వేసి 1/2 cup ఆఫ్ వాటర్ వేసి అదే సిరప్ రానివ్వాలి. ప్యారలల్గా ఇప్పుడు బేసన్లోని ఏదైతే గీ నేను మెజరింగ్ ఉంచుకున్నానో అది 75% ఆఫ్ వేసేసి వితౌట్ ఎనీ లంప్స్ లేకుండా దాన్ని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఈ షుగర్ సిరప్ని ఇది పాకం రావాలి. ఈ పాకం తేగ పాకం వస్తే సరిపోతుంది. ఈ పాకం వచ్చినాక ఇప్పుడు ఏదైతే బేసన్ని మనం గీతో మెల్ట్ చేసామో దాన్ని ఇందులోకి వేసి మిక్స్ చేయాలి. ఈ మిక్సింగ్ బాగా బాగా మిక్స్ చేసినాక ఏదైతే 25% ఆఫ్ గీ ఉందో అది కూడా కొంచెం వేసి మళ్ళీ మిక్స్ చేశాక ఆ మిక్స్ చేసినాక ఇది లాస్ట్కి ఇంత టైట్గా అవుతుంది. ఈ టైట్నెస్ చూసుకున్నాక ఒక 10 minutes తర్వాత అలా అవుతుంది. అప్పుడు ఒక ప్లేట్లోకి గీ రాసేసి ఆ మైసూర్ పాకని పెట్టేసి స్ప్రెడ్ చేసి పీసెస్ కింద కట్ చేసుకోవాలి కొంచెం హీట్లో ఉన్నప్పుడు. హియర్ ఈజ్ అవర్ మైసూర్ పాక్ రెడీ.